Hi everyone. So today I will be driving you through the simple steps that you need to follow to redeem your BPCL reward points. Yes, మనకు ఏదైతే బ్యాంక్ నుంచి అందింటాయో మనం ఏదైతే షాపింగ్ చేసి ఉంటామో క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ ఫిజికల్గా షాపింగ్ చేసినప్పుడు మనకు రివార్డ్ పాయింట్స్ అందుతాయి అనమాట. షాపింగ్ అంటే గ్రాసరీస్ తీసుకున్నప్పుడు కానీ ఫ్యూయల్ వేయించినప్పుడు కానీ క్లోతింగ్ కానీ రెస్టారెంట్స్ కానీ మేబీ సో అప్పుడు ఏదైతే మనకు రివార్డ్ పాయింట్స్ అందింటాయో ఆ రివార్డ్ పాయింట్స్ని మనం మళ్ళీ ఓచర్ కూపన్లోకి మార్చచ్చు అనమాట. అంటే కూపన్ కోడ్ అని మనం జొమాటో షాపింగ్ చేసినప్పుడు జొమాటో కూపన్ కోడ్స్ కానీ స్విగ్గీ చేసినప్పుడు అప్పుడు కూపన్ కోడ్ అప్లై కూపన్ కోడ్ అని ఉంటాయి. అలాంటి కూపన్ కోడ్స్ మనం ఆ రివార్డ్ పాయింట్స్ని క్యాష్ ద్వారా కన్వర్ట్ చేసుకొని మళ్ళీ అక్కడ అప్లై చేసుకుంటే డిస్కౌంట్ అనేవి వస్తుంటాయి అనమాట. సో అయితే మనం ఏదైతే బ్యాంక్ నుంచి మనకు రివార్డ్ పాయింట్స్ ఉంటాయో వాటిని మనం కన్వర్ట్ చేయడానికి వాళ్ళు రిడీమ్ చేయడానికి మనకు ఒక 12 డిజిట్స్ కానీ 16 డిజిట్స్ కానీ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఇస్తారనమాట. ఆ కోడ్ మనం డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ జొమాటో కూపన్ అయితే అప్లై కూపన్ అని ఉంటుంది ఆన్లైన్. అయితే ఇప్పుడు మనం మాట్లాడేది బీపీసీఎల్ పెట్రోల్ బంక్ గురించి. సో మనకు బీపీసీఎల్ పెట్రోల్ బంక్ వెళ్ళిన తర్వాత ఆ కూపన్ కోడ్ చూపిస్తే వాళ్ళు మనకు యాక్సెప్ట్ చేయరనమాట. అంటే దానికి కాస్త ప్రొసీజర్ ఉంటుంది. అందుకు అది తప్పించుకోవడానికి మ్యాక్సిమం నేను అబ్జర్వ్ చేసిన పెట్రోల్ బంక్స్ అయితే సార్ ఇది మన దగ్గర లేదు, మన దగ్గర వేరే ప్రొసీజర్, ఇది రిడీమ్ ఆప్షన్ మన బంక్కి లేదు, వేరే బంక్కి వెళ్ళండి, ఆ బంక్కి వెళ్ళండి, ఈ బంక్కి వెళ్ళండి. సో సరే నేను అలా ట్రై కూడా చేశాను, వేరే బంక్కి వెళ్ళాను. వేరే బంక్లో వెళ్ళినా కూడా సార్ మన దగ్గర ఇదైతే లేదు, వేరే ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. అలా ఏదైతే అది వేరేగా మార్చేసి వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రొసీజర్ మనకు స్కిప్ చేసేస్తూ ఉంటారనమాట. అయితే మనకు భారత్ పెట్రోల్ బ్యాంక్ అనేది ఒక యాప్ ఉందన్నమాట. మనకు భారత్ పెట్రోల్ బ్యాంక్కి సంబంధించిన హెలో బీపీసీఎల్ యాప్ అనేది ప్లే స్టోర్లో కానీ గూగుల్ యాప్ స్టోర్లో కానీ ఉందన్నమాట. సో మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అక్కడ నుంచి మనకు ఏదైతే బ్యాంక్ నుంచి ఏదైతే ఆల్ఫా న్యూమరిక్ కోడ్ వచ్చి ఉంటుందో ఆ వోచర్ కోడ్ని ఎలా రిడీమ్ చేసుకోవాలి అన్న ప్రొసీజర్ ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. లెట్స్ సీ. సో మనం యాప్ స్టోర్లోకి వెళ్ళి హెలో బీపీసీఎల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ అప్లికేషన్కి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మన మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ ద్వారా. ఆ తర్వాత మనకు పిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. పిన్ సెట్ చేసుకున్న తర్వాత స్మార్ట్ డ్రైవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ స్మార్ట్ డ్రైవ్ అనే ఆప్షన్లోకి మనం ఎన్రోల్ అవ్వాలన్నమాట. సో మన నేమ్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్, పిన్ కోడ్, సిటీ అండ్ సో ఎంటర్ చేయగానే అపాన్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ మనకు ఆ స్మార్ట్ డ్రైవ్ అనే దానికి లాయల్టీ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అయినట్లు. ఆ తర్వాత మన వెహికల్ డీటెయిల్స్ వీళ్ళకి ఫర్నిష్ చేయాలి. సో బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ మనకేం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో అలా వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, దాని తర్వాత మనకు ఇప్పటివరకు వ్యాలిడిటీ ఆర్సీ వ్యాలిడిటీ, దాని తర్వాత మనకు ఆర్సీ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఆ తర్వాత పొల్యూషన్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అండ్ దెన్ ఇన్సూరెన్స్ డ్యూ ఆన్ ప్లస్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది అనమాట. అంతే అయిపోయిన తర్వాత అది కూడా సక్సెస్ఫుల్గా మనకు రిడీమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రిడీమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి యాడ్ ఏ కార్పొరేట్ అకౌంట్ అని ఉంటుంది అనమాట. యాడ్ ఏ కార్పొరేట్ వోచర్ అని ఉంటుంది. మనం ఆ వోచర్ కూడా ఏదైతే మనం రిసీవ్ చేసుకున్నామో బ్యాంక్ నుంచి అది ఇక్కడ యాడ్ చేయాలి. ఆ తర్వాత ప్రొసీడ్ టు రీఛార్జ్, అది మనకు 250 రూపీస్ వోచర్ కూడా ఉంటే అది రీఛార్జ్ అయిపోతుంది అనమాట. మనకు దాంట్లోకి మన వ్యాలెట్ బ్యాలెన్స్లోకి యాడ్ అయిపోతుంది. ఇంకో వోచర్ కూడా ఉంటే సేమ్ అలాగే కార్పొరేట్ యాడ్ అనేసి రిడీమ్ అనేసి మనము యాడ్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత స్కాన్ అండ్ పే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనం పెట్రోల్ బంక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మేనేజర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. మేనేజర్ ఆఫీస్ దగ్గర మనం అక్కడ నుంచి వాళ్ళకి చెప్తే సో పాయింట్స్ ఉన్నాయి, మనకు స్కాన్ అండ్ పే లేదంటే అంటే వాళ్ళు మనకు రిసిప్ట్ ఇస్తారనమాట. ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ రిసిప్ట్ ఇస్తారు. అది తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్రోల్ బంక్ అబ్బాయికి ఇచ్చేస్తే అతను అమౌంట్ చూసుకొని అక్కడ ఎంటర్ చేసేసి మనకు ఎంత ఫ్యూయల్ ఉందో అంత ఫ్యూయల్ ఎక్కిచ్చేస్తారనమాట. అదే ఈ స్లిప్ ఇప్పుడు నేను తనకి ఇచ్చానమాట. మళ్ళీ తీసుకున్నాను మీకు చూపించడం కోసం. అంతే, క్లోజ్. ఇంతే సింపుల్ అనమాట. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.